ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మే 14వ తేదీ బుధవారం రోజున 2 గ్రహాలు స్థాన చలనం అవుతున్నాయి. ఒకటి మధ్యాహ్నం 12 గంటల నుంచి రవి భగవానుడు వృషభ రావడం, వృషభంలోంచి మిథునంలోకి గురు భగవానుడు ప్రవేశించడం. ఈ 2 ఏకకాలంలో జరగబోతున్నాయి. చాలా మంచి శుభయోగం అది. అంటే ఒకరి స్థానాన్ని భర్తీ చేస్తూ ఉంటారు. ఇక్కడ విశేషమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు సరస్వతీ నదికి పుష్కరాలు, అంతర్వాహినిగా ప్రవహించినటువంటి నది పుష్కరాలు. అలాగే ఈ 10 రోజులు అంటే మే 14 తేదీ నుంచి మే ఈ 12 రోజులు 26 తేదీ వరకు అక్కడ బద్రీనాథ్లో అలాగే ప్రయాగరాజులో ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ సరస్వతి నది అక్కడే కనపడుతుంది మనకి. కాబట్టి అటువంటి చోట మనం కనుక పుణ్యనది స్నానం ఆచరిస్తే ఎంతో అద్భుతం, ఆనందయోగం. సరే, ఈ రోజున ఆ సరస్వతి నది పుష్కరాలు ఒకటి. దానివల్ల మనకి పిల్లల్లో మంచి విద్యా తేజస్సు కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక రెండవది, ఈ యొక్క వృషభ సంక్రమణం వల్ల ఏ రాశుల వారికి అనుకూలం ఉండబోతోంది అంటే, వృషభ సంక్రమణం అంటే రవి వృషభంలోకి వచ్చడం వల్ల ఏ రాశుల వారికి బాగుంది అని అడిగితే వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు? గురుడు ధనయోగాలకు. మిథున రాశి వారికి కూడా శుభయోగాలు ఉన్నాయి, సోదరుల వల్ల లాభం. కర్కాటక రాశి వారికి తప్పకుండా మిత్రక్షేత్రం కదా, వారికి తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లో గృహంలో లాభం. సింహరాశి వారికి ఆత్మస్థైర్యం, సంతాన యోగాన్ని కలిగించడం. అలాగే కన్యా రాశి వారికి శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని కలిగించడం, బుద్ధి లాభాన్ని కలిగించడం, యశస్సు కలిగించడం, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తాడు. మరి వృషభ రాశి రవి తులారాశి వారికి ఎటువంటి ఇస్తాడు అంటే, తులారాశిలో నీచ స్థితి కానీ వృషభంలో కాదుగా. కాబట్టి తులారాశి వారికి కూడా ఆయన మనోధైర్యాన్ని, రుణ విమోచనాన్ని, శుభమైనటువంటి సువర్ణ ఆభరణ ప్రాప్తిని, శత్రునాశనాన్ని, కోర్టు వివాదాన్ని తగ్గిస్తాడు, లాభాన్ని కలిగిస్తాడు. అలాగే సప్తమాధిపతి అయినటువంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి వృశ్చికానికి ఎలా ఉంటుంది అంటే 2 రకాల జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, దూకుడిని పెంచుతాడు ఆయన. ఈ లాటరీలకి, షేర్ మార్కెట్ వైపు పరిగెట్టిస్తుంటాడు. ఒకవైపు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించమని సూచిస్తుంటాడు. ధనాన్ని ఒకవైపు ఇస్తున్నా ఒకవైపు ఇంట్లో సమస్యలను క్రియేట్ చేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వారు అనవసరమైనటువంటి ధనం వైపు పరిగెట్టకుండా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి కనుక మనం చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగం. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, మాట ముదుపుగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి తొందరపడతనాన్ని ఇస్తాడు, మధ్యవర్తిత్వాన్ని కలిగిస్తాడు, లేనిపోయిన టెంపర్మెంట్ కలిగిస్తాడు. కాబట్టి వీరు కాస్త ఈ వృషభ సంక్రమణ సమయంలో జాగ్రత్తగా, అంటే ఇదాపు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆస్తి పంపకాల గురించి గొడవలు వద్దు, ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. మరి మకర రాశి వారికి అదృష్ట యోగాన్ని, మంచి వాహన సౌఖ్యాన్ని, గృహయోగాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఆస్తి పంపకాలని కలిగిస్తాడు. వివాహ యోగ్యతని, సంతాన ప్రాప్తినిస్తాడు. మరి కుంభరాశి వారికి రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, వ్యాపార పరంగా అభివృద్ధిని సూచిస్తాడు. కొత్త వ్యాపార ప్రారంభం, మంచి ధనయోగం. ఈ యుద్ధ వాతావరణ సంబంధించిన విషయాల నుంచి కూడా విజయాన్ని కాంక్షించడం. పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీలలో కీర్తి పతాకాలు అంటే కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం, అవార్డు రివార్డు అందుకునే అవకాశం ఉంటుంది. మరి మీనరాశి వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? దాదాపుగా మీనరాశి వారికి శుభయోగాల పరంపర. అదృష్ట యోగమే శని వలన శుభయోగం, బుధుడి వలన శుభయోగం, అలాగే రాహు వల్ల శుభయోగం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు మీనరాశి వారికి కూడా ఎక్కువగా ఉంటాయి. కాస్త వీరికి రవి యొక్క ప్రభావం చేత వీరికి అదృష్ట యోగం బలంగా కనబడుతోంది. మరీ మేషరాశిలో వ్యయస్థితి శని కాబట్టి కొద్ది ఇబ్బంది కలిగించిన, ఉచ్చస్థితిలో రవి ఉన్నా ఇబ్బంది కలిగించిన, ఏకాదశ స్థానం అంటే వృషభ రాశిలో ఏకాదశ స్థాన స్థితి కాబట్టి తప్పకుండా మీకు మునుపటి కంటే కూడా ఈ నెలలో లాభము, క్షేమము, ఆరోగ్యం, ఆనందాన్ని కలిగిస్తాడు రవి వలన. మరి మేషరాశి వారికి వాక్చాతుర్యం ఇస్తాడు, పని కల్పిస్తాడు, బద్ధకాన్ని ఇస్తాడు, వేగాన్ని ఇస్తాడు. జాగ్రత్త. అంటే ఎక్స్ట్రీమ్ మైనస్, ఎక్స్ట్రీమ్ ప్లస్లు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. చంచల స్వభావాన్ని తగ్గించుకుంటే, స్థిరమైన ఆలోచన ఉంటే మంచిది.
గర్భము యొక్క అనుకూలతని పొందుకోవచ్చును. తప్పకుండా ఈ మాసంలో మీరు శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వృషభ సంక్రమణం వల్ల రవి యొక్క శుభస్థితి అని చెప్పవచ్చు. నేను పెద్ద నెగిటివ్ ఏం కాదు. కాబట్టి చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఉంటాయి. ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ మాసంలో ప్రయత్నం చేయండి, వెళ్ళడం ఖాయం. ఏ 1-2 రాసులు తప్ప, మేషరాశి ఒకటి, తర్వాత ధనుసు రాశి వారు ఒకటి తప్ప మిగతా రాశి అందరికీ కూడా దాదాపుగా విదేశీయాన యోగం ప్రయత్నపూర్వకంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ వెంటనే అనకండి కామెంటు, ఉన్న ఇండియన్స్ మొత్తం విదేశాలకు వెళ్తే ఇండియాలో ఉంటాడు. నేను అదే చెప్తాను, విదేశాలకు వెళ్ళి బాగా చదువుకొని మన విజ్ఞానాన్ని వాళ్ళు కూడా పంచి మళ్ళీ మన దేశానికి వచ్చి సుస్థిరమైనటువంటి వ్యాపార వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొంది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తోడ్పాటుకి మీరు సహకరించమని నేను మరీ కోరుకుంటాను. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఆ యొక్క రవి సంక్రమణ కాల సమయంలో మీరు అత్యుత్తమ ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరొక వీడియోలో గురువు యొక్క మార్పు వేటికి అంటే ఏ రాశి వారికి లాభమో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.